హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీ మీడియా. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన ఆచార్య గారు ఉన్నారు అండ్ అలాగే దుర్గా ప్రసాద్ గారు కూడా ఉన్నారు. సో బేసిక్ గా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవనం చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ సహజీవనాన్ని అని చెప్పి ఉత్తరాఖండ్ లో రీసెంట్ గా ఒక లా పాస్ చేయమని యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఇది కూడా ఒక ప్రతిపాదన. మరి అసలు దీని వల్ల మనకి ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడతాం. నమస్తే అర్చన గారు. నమస్కారం అండి. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. సో అర్చన గారు అలాగే దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు ఒకవేళ నిజంగా సహజీవనం అనేది రిజిస్టర్ చేసుకోవాలి అంటే మనం చూస్తున్నాం ఈ పాటికే సహజీవనం రిజిస్టర్ చేస్తే ఇక పెళ్లికి దానికి ఏంటి తేడా ఉంటుంది, పెళ్లి చేసుకున్నట్టే కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? యాక్చువల్లీ సహజీవనం అనేది కంపారిటివ్లీ న్యూవర్ కాన్సెప్ట్. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్, రెస్పాన్సిబిలిటీ ఇంకా అకౌంటబిలిటీ లేని మ్యారేజ్ని సహజీవనం అని నేను అంటాను. బోత్ ఆర్ లివింగ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్, ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు. లేనిదేంటి ఇక్కడ? పెళ్లి లేదు, తాళి లేదు. అది కాకుండా లేనిదేంటి? బాధ్యత లేదు, అకౌంటబిలిటీ లేదు. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అని ఒకటి పెట్టారు. రిజిస్ట్రేషన్ పెట్టినా పెట్టకపోయినా, రిజిస్ట్రేషన్ అనగానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లాగా అని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్. దీనికి లివింగ్ కి రిజిస్ట్రేషన్ చేయడం ఇస్ డిఫరెంట్. రిజిస్ట్రేషన్ హియర్ ఇస్ ఓన్లీ అ ప్రాసెస్. మేమిద్దరం కలిసి ఉంటున్నాము అని చెప్పాలన్నమాట గవర్నమెంట్. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? చాలా మందిలో చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఇది ఎందుకు వచ్చింది అని. సాధారణంగా అనుకుంటుంటాము ఇద్దరు ఒక ఫ్యామిలీ లాగా, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక మేల్ ఒక ఫీమేల్ కలిసి ఉన్నప్పుడు మీ లోపల అండర్స్టాండింగ్ ఉండొచ్చు, మీకు బాధ్యతలు వద్దు, పెళ్లి అనే రెస్పాన్సిబిలిటీస్ నాకు అవసరం లేదు, దాని వెంట వచ్చే బరువు బాధ్యతలు మోయదలుచుకోవట్లేదు, సో వీఆర్ లివింగ్ ఇన్ గుడ్. కానీ ఒక ఆడ ఒక మగ రెండు డిఫరెంట్ జెండర్స్ కలిసి ఉన్నప్పుడు అండ్ ఇఫ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ, ఆటోమేటికల్గా బై ప్రోడక్ట్గా పిల్లలు పుడతారు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎనీబడీస్ కంట్రోల్. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్, వాళ్ళ భవిష్యత్ ఏంటి? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రతిసారి. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ సొసైటీ, చిల్డ్రన్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ ఫ్యామిలీ సిస్టమ్, అంటే ఒక మ్యారీడ్ కపుల్ కి పుట్టని పిల్లల భవిష్యత్తు ఏంటి, వాట్ ఆర్ దే ట్రీటెడ్ యాజ్ ఇన్ ద సొసైటీ అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్కే. ఆ క్వశ్చన్ మార్క్ ని ఆన్సర్ చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్. కానీ మనం చూస్తున్నాం చాలా మంది దీనికి వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు. అది యువత అవ్వచ్చు, కరెంట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, చాలా మంది. సో దీన్ని అంటే దీనికి కూడా ఇప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనంలో ఉన్న వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ, గవర్నమెంట్ లో ఒక గుర్తింపు రావటం అనేది ఒక మంచి విషయం అయినప్పుడు దీనిని ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళందరూ నిరాకరించడానికి కారణాలు ఏముంటాయి సార్? అంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వాలంటే ఏంటి, అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవడానికి లివ్ ఇన్ రిలేషన్ మా పొద్దున అనుకున్నారు అనుకోండి. కానీ పిల్లలు ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్క అమ్మాయికి ఏదైనా యాక్సిడెంట్ వల్ల జాబ్ లేదు, తనకి అమౌంట్ కావాలి, అది మెయింటెనెన్స్ కావాలి. ఇతనితో 2 years లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది, సహజంగా చేసింది. కానీ తను లివ్ ఇన్ రిలేషన్ ఉన్నప్పుడు తను జాబ్ చేసుకున్నది బాగానే ఉంది. తర్వాత ఇది యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇది ప్రాబ్లం వచ్చిందో, హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ అమ్మాయికి జాబ్ లేదు. కానీ ఈ అబ్బాయికి జాబ్ ఉంది, డబ్బులు సంపాదిస్తున్నాడు, పర్ మంత్ 2 lakhs అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఈ రిజిస్ట్రేషన్ ఉందనుకో, ఇదిగో ఎట్లంటే నేను 2 years ఉన్నాను, నాకు మెయింటెనెన్స్ కావాలి, లేదంటే నాకు ఇతని వల్ల ఈ అబ్బాయి పుట్టాడు, ఈ అమ్మాయి పుట్టింది, వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి, నేను వాళ్ళు పెంచాలి కాబట్టి అమౌంట్ కావాలని ఒక రుజువు ఉంటుంది అనమాట. ఇది మొన్నటి వరకు ఏంటంటే కొన్న మతాల వరకు, ఇప్పుడు అన్నిటి కూడా అన్ని మతాల వరకు వచ్చేసింది. అవును, యూనిఫామ్ సివిల్ కోడ్ లో కనుక ఈ ప్రతిపాదన ఓకే అయితే బియాండ్ రిలీజియన్ ఇది ఒక లా అవుతుంది. ఏమవుతుందంటే ఏ రిలీజన్ ఒప్పుకోకపోయినా ప్రభుత్వ పరంగా ఇప్పుడు చేసుకోవాల్సింది వాళ్ళు, ఏ రిలీజన్ అయినా సరే. ఇది దీనివల్ల నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇతను ఇష్టం లేదనుకో, ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళడం అనుకోండి, ఈ అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది అనమాట. అందువల్ల ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టారని నేను అనుకుంటున్నాను. అయితే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఇతర కంట్రీస్ లో, ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఈ మ్యారేజ్ అవ్వచ్చు, కొంచెం వెస్టర్నైజ్డ్ కంట్రీస్ లోకి వెళ్తే చాలా ఈజీగా అవుట్ ఆఫ్ ద రిలేషన్ రావటం అనేది చూస్తూ ఉంటాం. కొన్ని యూట్యూబ్ లో వీటిలో చూస్తున్నప్పుడు కూడా
కోర్టులో ఈ పిల్లాడికి తండ్రిని నేను కాదు అని తండ్రి కేసేసడం, తల్లేమో అవును అంటాం, చూస్తే తండ్రి అతను కాకపోవటం, ఇలా ఎన్నో కాంప్లికేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే పుట్టే పిల్లలకి చాలా ఇబ్బంది రావటం, వాళ్ళు ఎవరికి పుట్టారోను కూడా తెలియని పరిస్థితులు కొన్ని కంట్రీస్ లో కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి. అలాంటి వాటిని అరికట్టే అవకాశం లేదా తగ్గించే అవకాశం కూడా ఈ లా రావటం వల్ల ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కంట్రీస్ లోపు నాకు నచ్చినన్ని రోజులు నేను ఒకళ్ళతో ఉంటాను. దాని తర్వాత ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్‌షిప్. ఆ డ్యూరేషన్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకున్నప్పుడు తెలీదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. బయటకొచ్చిన తర్వాత తెలిసిందనుకోండి, నాకేంటి సంబంధం అంటారు. చైల్డ్ వస్తారు. ఫాదర్స్ నేమ్ ఈస్ ఎ క్వెషన్. అంటే ఫాదర్స్ నేమ్ ఒకటే అని కాదు. సింగిల్ మదర్ నేమ్‌తో కూడా ఇప్పుడు పెంచొచ్చు అని ఉంది. కానీ ఆ సైకలాజికల్ స్టేటస్ ఆఫ్ ద చైల్డ్ ఏంటి అసలు? కరెక్ట్. ఇట్లాంటి ప్లేసెస్ లోంచే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి పుట్టుకొస్తాయండి. సొసైటీకి ప్రాబ్లం రాకుండా, యాంటీ సోషల్ గా వీళ్ళు తయారవ్వకుండా ఎక్కడో ఓ దగ్గర ఒక అకౌంటబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక యాంగిల్లో మాట్లాడుకుందాం. అమ్మాయి ఉంది, 2 years ఆ అబ్బాయితో కలిసి ఉంది, సడన్ గా విడిపోవాలనిపించింది. మామూలుగా అయితే వీడు వదిలేట్లేడు, నేను రేప్ కేసు పెడతా, యు రేప్ మీ, వేర్ ఇస్ ద ప్రూఫ్? మేము కలిసి ఉంటున్నామని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? కోయర్సివ్ గా వచ్చాడని చెప్పచ్చు, రకరకాల అవ్వచ్చు కదా, ఎవరైనా అవ్వచ్చు, బోత్ ద జెండర్స్. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అని ఉంటే ఇట్ ఈస్ నాట్ దట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది పెళ్లిలాగా మీరు విడాకులు తీసుకోవాలని కాదు. యూ కెన్ డీరెజిస్టర్ ఇట్, మేము ఇంకా కలిసి ఉండట్లేదు అని ఒక అఫిడవిట్ లాంటిది ఇచ్చేస్తే విడిపోవచ్చు. ఇది ఓన్లీ ఒక మన స్టేట్మెంట్ కండి, అంటే ఈ టైంలో వీళ్ళు కలిసి ఉన్నారు అని ఒక రికార్డ్ కోసం. సో దట్ ఈ డ్యూరేషన్ లో కనుక అమ్మాయికి పిల్లలు పుట్టి ఉంటే, లేదా ఈ డ్యూరేషన్ లో ఆవిడ కన్సీవ్ అయి ఉంటే కనుక మేబీ దిస్ అని ఒక అకౌంటబిలిటీకి. రెండోది, పిల్లలు పుట్టిన తర్వాత అండి, నేనైతే నీతో ఇప్పుడు ఉండట్లేదు, ఈ పిల్లల బాధ్యత నాకు సంబంధం లేదు అంటే పిల్లలు ఎలా పెరగాలి? మళ్ళీ ఈ అమ్మాయి ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉందనుకోండి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు చదివించాలి? వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకునే వాళ్ళు లేక, చేసేవాళ్ళు లేక, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోయి సమాజానికి చీడపురుగుల్లో తయారైతే ఎవరిది బాధ్యత? ఇంకొకటి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలకు కూడా మన గవర్నమెంట్ ఆస్తి హక్కునిస్తుంది. ఎందుకు? పిల్లలేం తప్పు చేశారండి? మీకు బరువులు వద్దు, బాధ్యతలు వద్దు, మీకు సంతోషకరం కనుక లివింగ్ లో ఉంటున్నారు మీరు. పిల్లలేం తప్పు చేశారు? వాళ్ళు అడగలేదు కదా, అఫినిటీ ఉండకూడదు, వాళ్ళకి ఎందుకు వారసత్వ హక్కులు రాకూడదు? కరెక్ట్. ఖచ్చితంగా వారసత్వ హక్కు, ఆస్తి హక్కు ప్రతి ఆ తండ్రికి కానీ ఆ తల్లికి పుట్టిన ప్రతి చైల్డ్, అది ఎన్నో మ్యారేజ్ నుంచి అంత సంబంధం లేదు, ఉండడము అన్నది 100% అడ్వైజబుల్ అండి. లీగల్ గా పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకొని ఉండి లీగల్ గా సెపరేటింగ్ ప్రొసీజర్స్ అయిపోయినాయి అని అంటే డివోర్స్ అప్పుడే కోర్ట్ విల్ టేక్ కేర్. ద చైల్డ్కి ఏం రావాలో ముందే వాళ్ళు రాసిస్తారు, అప్పుడు ఇచ్చేస్తాం కాబట్టి అక్కడ ప్రాబ్లం రాదు. కానీ లివిన్ అనేది అట్లాంటి అకౌంటబిలిటీ లేని ఒక వ్యవస్థ కదా. వ్యవస్థ అలా ఉన్నప్పుడు నేను ఇవాళ నిన్ను పెళ్లి చేసుకున్నాను, పిల్లోడు పుట్టాడు, నేను వెళ్ళిపోయినాను, నాకు ఇంకా సంబంధం లేదు ఈ పిల్లోడితో అంటే ఆ పిల్లోడి భవిష్యత్ ఏంటి? ఆడపిల్ల అయితే అమ్మాయి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్తుకు ఒక గ్యారంటీ కల్పించడానికి, అంటే లివిన్ అయినా కూడా బాబు నీకు కొంచెం బాధ్యతలు ఉంటాయి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనే బెటర్. లివిన్ అనగానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తాను నేను, అట్లా వదిలేసి నా ఇష్టంగా ఉన్నట్టు ఉండగలుగుతాను అన్న నమ్మకం కాదు ఇక్కడ, దీనికి బాధ్యతలు ఉన్నాయని ఒక రెడ్ అలర్ట్ జారీ చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ అన్న ప్రొసీజర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అసలు ఆస్తి హక్కు లేదు, ఏమి లేదు, పుట్టిన పిల్లలకి నీకు బాధ్యత లేదు, జస్ట్ అలా ఒక అమ్మాయితో కలిసి ఉండొచ్చు, లేదా జస్ట్ అలా ఒక అబ్బాయితో కలిసి ఉండొచ్చు, పిల్లలు పుడితే అనాథాశ్రమాల్లో చేర్పించేయండి, రోడ్ల మీద పారేయండి అంటే అందరండి 800 మిలియన్ మన ఇప్పుడున్న మన జనాభాలో 600-700 మిలియన్ మంది రెడీ అవుతారు. ఇండియాలో 150 కోట్లలో చిన్నపిల్లల్ని కొంతమందిని తీసేస్తే 100 కోట్ల మంది రెడీగా ఉంటారు లివిన్ పెట్టుకోవడానికి. సో ట్రూ అండి. ఏమీ లేదు అంటే పెళ్లి ఇంక ఇంట్రెస్టే ఉండదు ఎవరికి. ఎందుకు పెళ్లి? మనం చూస్తున్నాం ప్రతిసారి, అబ్బా మా అత్త మామ అబ్బా తలకాయ తినేస్తున్నారు అని, అబ్బా ఈ పెళ్ళంతో బాధరాని జోకులు పొద్దున్న లేస్తే. అవును. సో పెళ్లి అనేది లేకుండా, ఏ బాధ్యత, ఏ బరువు, అకౌంటబిలిటీ లేకుండా లివిన్ లో అలా ప్రశాంతంగా ఉండొచ్చు అంటే చాలా మంది దానికి రెడీగా ఉన్నారు, మాకు పెళ్లి ఏం వద్దు అని. పెళ్లికిను దీనికి తేడా, మీరు మంగళసూత్రం కట్టుకోవడం, మీరిద్దరు కలిసి ఉండడం మాత్రమే. పిల్లలు అనేది ఖచ్చితంగా మీకుండే బాధ్యత అన్న రెడ్ అలర్ట్ జారీ చేయడానికి ఈ ఆస్తి హక్కు రిజిస్ట్రేషన్ ప్రాసెసెస్ అన్నవి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయడం చాలా వరకు బెటర్ అని నేను భావిస్తున్నాను.
చాలా ట్రూ అండి. చాలా ఫ్యాక్ట్స్ చెప్పారు. నిజంగానే మనం వీడియోలు చూస్తున్నప్పుడు అబ్బా! అలా ఏం ఉండదు అనుకున్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీలోకెళ్తాం మాత్రం ఇవన్నీ నిజాలని అర్థమవుతుంది. అయితే ప్రసాద్ గారు చాలా మంది ఎలా అయితే పెళ్లిలో ఆడవాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందో, అలాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మగవాళ్ళకి ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది అన్న ఒక వాదన కూడా వినిపిస్తుందన్నమాట. సో సహజీవనం అనేది ఒక ఆడ, మగ వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం అనేది ఒప్పందం కదా. మరి ఇందులో అబ్బాయిలకి అన్యాయం జరుగుతోంది అని వాళ్ళ వాదనలో ఎంతవరకు నిజముందంటారు? అన్యాయం కాదు, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఏంటంటే మ్యారేజ్ అయిందనుకో, మ్యారేజ్ అయితే ఏంటి, ఇంకా అత్తగారు, మామగారు, చుట్టాలు, ప్రేమ, అభిమానం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్ ఉన్నారో ముందే అనుకుంటారు మన ఇద్దరు భావాలు కలిసినంత కాలం మనతో కలిసి ఉంటాం. ఏమైనా తేడా వచ్చింది, నీకు వచ్చి నాకు తేడా వచ్చినా, నాకు తేడా వచ్చినా విడిపోతాను అనుకున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే చట్టపరంగా ఇక ఉత్తరాఖండ్ చేసిందో, ఈ అబ్బాయికి అయితే మాత్రం కొద్ది ప్రాబ్లం ఉంది. అన్యాయం అనకాను కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఆ పాపకో ఒక అమ్మాయికో న్యాయం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీడు వెళ్ళిపోయినా సరే ఇతనికి భర్తకి మెయింటెనెన్స్ ఉండదు, ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ ఉంటుంది. పిల్లలు పుడతారు, ఎవరికి పిల్లలు పుడతారు, ఆ అబ్బాయికి పుట్టరు, అమ్మాయి పుడతారు. కాబట్టి పిల్లలు పుడితే ఎవరికి మరి ఆ అమ్మాయి పెంచవలసి వస్తుంది. వీడు వెళ్ళిపోయాడు అనుకో, లివ్ ఇన్ రిలేషన్ ఆ బుద్ధని వెళ్ళిపోయాడు అనుకో, అతను కోపం వచ్చి లేదంటే భావాలు కలవక, ఆలోచనలు కలవక, వాళ్ళకి ఇష్టం లేదనుకో, అప్పుడు ఏమవుతుంది, మరి పిల్లల్ని ఎవరు చూస్తారు, తల్లి దగ్గర ఉంటుంది. తల్లి సహజసిద్ధంగా తను కంద కాబట్టి తను పెంచి పోషించే బాధ్యత తీసుకుంటుంది. వీడు మగవాడు వెళ్ళిపోయినా సరే ఈ అమ్మాయి బాధ్యత తీసుకుంటుంది. తప్పనిసరిగా ఈ అమ్మాయికి డబ్బులు కావాల్సి వస్తుంది. ఇది అన్యాయం అనలేము మనం, ఇది తప్ప. ఎందుకంటే అది అన్యాయం అనుకుంటే అసలు లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళకూడదు. అసలు అవి వెళ్ళకూడదు కదా. నువ్వు అన్యాయం అక్రమాన్ని కాదు, లివ్ ఇన్ రిలేషన్ ఇప్పుడు కొన్ని తప్పదన్నమాట. ఇది నువ్వు దానికి ప్రిపేర్ అయితేనే లివ్ ఇన్ రిలేషన్, లేదంటే నువ్వు మ్యారేజ్ చేసుకో, లేదంటే మ్యారేజ్ చేసుకుని ఉండు. అంతేకాని ఇదేం పని, ఇక్కడ అన్యాయం జరిగిందని మాత్రం నేను ఒప్పుకోలేదు. రైట్. సహజీవనం అంటే కేవలం బాధ్యత లేకుండా సహజీవనం కాదు. జీవితంలో ఎలా అయితే కష్టాలు ఒడిదుడుకులు ఉంటాయో అలాగే సహజీవనం చేస్తే బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి. అది మనం తీసుకుంటే అవుతుంది, లేదంటే లా పరంగా గవర్నమెంట్ ఖచ్చితంగా అప్పచెప్తుంది. సో ఇప్పుడు ఈ సహజీవనం అనే దీనికి లా తీసుకురావటం వల్ల మన భారతదేశంలో ఈ సహజీవనం చేసే సంఖ్య తగ్గుతుంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. విల్ యూ అప్రూవ్ దట్? భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్. నేను తలమానికం అంటాను. అటువంటి కుటుంబ వ్యవస్థలో ఇవాళ చాలా మార్పులు సంభవించాయి, చాలా మార్పులు వస్తున్నాయి. కానీ దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయగలిగిన కెపాసిటీ సహజీవనానికి ఉంది. అందరికీ హక్కులు కావాలండి, బాధ్యతలు ఎవరికి వద్దు. హక్కులే మాకు కావాలి, నా హక్కు, బాధ్యత వద్దు. భార్య నాకు సేవ చేయడం నా హక్కు, భర్త నన్ను పోషించడం నా హక్కు. మరి నీకు బాధ్యత ఉంటుంది కదా, భార్య సేవ చేయడం నీ హక్కు, భార్యను బాధ్యతగా చూసుకోవడం కూడా నీ బాధ్యత, భర్త పోషించడం నీ హక్కు, కానీ భర్తను కూడా బాగా చూసుకోవడం నీ బాధ్యత. బాధ్యతలు లేని హక్కులు ఉండవండి ప్రపంచంలో. కానీ ఇవాళ జనరేషన్కి ఏంటంటే మాకు హక్కులు మాత్రమే కావాలి, బాధ్యతల గురించి మమ్మల్ని కదిలించొద్దు అన్న యాటిట్యూడ్ చాలా మంది ప్రయాణిస్తున్నారు. అవును. సో అట్లా ప్రయాణించే వాళ్ళందరికీ ఇది మనం ఒక ఏమంటారు, ఒక కాల్, లైక్ ఒక స్పీడ్ బ్రేక్ లాగా. ఏమని అంటే మీరు ఏమన్నా మీ చాయిస్ మీరు తీసుకోండి మీ లైఫ్ లో, సహజీవనం చేయండి వద్దనట్లేదు, పెళ్లి చేసి మీరు ఇష్టపడకండి, కానీ ఇది కూడా కొన్ని సైడ్ ట్యాగ్స్ తో వస్తుంది, మీకు కాస్త బాధ్యత ఇక్కడ కూడా ఉంటుంది అన్న అలర్ట్ కాల్. ఇట్స్ అ బీప్, రైట్? సో దాట్ వాళ్ళ బీప్ విని రీథింక్ చేస్తారు, దీనివల్ల నాకు వస్తున్న లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇవి ఉన్నాయి కదా. సో మన భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడడానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది ఐ థింక్ ఇట్స్ అన్ ఎసెన్షియల్ స్టెప్ అండి. లేకపోతే హక్కులు లేని బాధ్యతలు ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీగా ఉంటారు, లేకపోతే బాధ్యత లేని హక్కుల్ని ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీగా ఉంటారు, ఎవరు వెనక్కి తగ్గరు. కాబట్టి ఇటువంటి యాటిట్యూడ్ అసలు బేసిక్గా బాధ్యత లేకుండా హక్కులు ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో స్టార్ట్ అయింది, రేపు పొద్దున ఉద్యోగాల్లో స్టార్ట్ అవుతుంది. నాకు హక్కే కావాలి తప్ప నా బాధ్యత ఉండొద్దు, నాకు డోంట్ మేక్ మీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఆఫీస్.
అలాంటి యాటిట్యూడ్స్ కుదరవు అని చెప్పటానికి, ఎట్ ద సేమ్ టైం ఇది కుదరదండి సహజీవనం చేయటానికి లేదు అంటే నువ్వెవరు వద్దనడానికి, ఇది మా నైతిక హక్కు అంటారు, బర్త్ రైట్. సో సహజీవనం చేయండి కానీ దీనికి పరిమితులు ఉన్నాయి. సో మన సొసైటీని కాపాడుకోవడం మనం చూస్తున్నాం చాలా కంట్రీస్లో ఎక్కడైతే సహజీవనం మీద లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద ఎటువంటి ట్యాబ్స్ లేవో ఆ కంట్రీస్లో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎథికల్, మారల్, సోషల్, ఎమోషనల్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని చూసి ముందే కొంచెం లెసన్ నేర్చుకొని మనం అలా ట్యాబ్స్ పెట్టి దాన్ని అడాప్ట్ చేసుకుంటే మనం చాలా వరకు సేఫ్ అవుతామండి ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి. లేదు నేర్చుకోము, మా దగ్గర కూడా వ్యవస్థ అలా మొత్తం పతనం అయ్యే వరకు మేము చూస్తూ ఉంటాము, ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం కరెక్టివ్ మెజర్స్ తీసుకుందాము అని అంటే అది ఫూలిష్నెస్. లకిలీ మన గవర్నమెంట్స్ ముందస్తు జాగ్రత్త చర్యలకి పూనుకుంటున్నారు కాబట్టి దిస్ ఇస్ అ వెల్కమ్ మూవ్ అండి. దిస్ ఇస్ అ వెల్కమ్ మూవ్. ఇక్కడ ఎవరిని రెస్ట్రిక్ట్ చేయట్లేదు, మీరు ఉండండి, మీరు ఇట్ ఈస్ యువర్ ఫ్రీడమ్, కాకపోతే మాకు చెప్పండి అంటున్నారు అంతే. చెప్పండి, లెట్ ద గవర్నమెంట్ నో. మీరు రిజిస్టర్ చేసుకున్నంత మాత్రం పెళ్లి చేసుకున్నంత కాదు. ఇట్ ఈస్ నాట్ అ మ్యారేజ్ సర్టిఫికేట్, దెర్ ఇస్ నో మ్యారేజ్ క్లాజ్ హియర్. ఇట్ ఈస్ ఓన్లీ యూ టూ పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్ సో దట్ టుమారో ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, సార్ చెప్పినట్టు ఇద్దరిలో ఎవరికో ఒకళ్ళకి యాక్సిడెంట్ అయింది, నిన్న యాక్సిడెంట్ అయింది, సో నేను నిన్న మధ్యాహ్నం వరకు లివింగ్ లో ఉన్నాను, యాక్సిడెంట్ అవ్వగానే వదిలేసి వెళ్ళిపోయినాను, ఐఎమ్ నో మోర్ ఇన్ లివింగ్ విత్ యూ అంటే అట్లా కాదు కదా. రైట్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సడన్ గా ఏదో యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పడంగానే అమ్మో ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు, నేను ఇప్పుడు ఉండట్లేదు లివింగ్ లో నీతో వెళ్ళిపోతున్నా, అది కాదు కదండి. అలా ఉండకూడదు కదా. అలా ఉండకూడదనే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వచ్చింది. టిల్ యూ డీరెజిస్టర్ దిస్, ఓకే, యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, మీ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు అనడానికి అదొక సాక్ష్యం మాత్రమే. నాకు తెలియదు అమ్మాయి ఎవరో అంటే ఏది సాక్ష్యం అసలు. అందుకని ఆ రిజిస్ట్రేషన్ అనేది ఒక ట్యాబ్ అండ్ అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ వెల్కమ్. ట్రూ, సో ట్రూ అండి. అంటే ఇది సహజీవనం చేసే వాళ్ళకి కూడా చాలా లాభదాయకంగానే ఉంటుంది. మీరు చూసే బాధ్యత అంటే తర్వాత పిల్లలు పుడితే నేను బాధ్యత తీసుకోవాలి అవన్నీ ఏమో, ఇప్పుడు కరెంట్ ఏదన్నా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరు. అండ్ సార్ చెప్పినట్టుగా మదర్ ఇస్ MNG, న్యాచురల్ గార్డియన్. పిల్లలకి మన లీగల్ గా తెలుసు 18 years వరకు తల్లే న్యాచురల్ గార్డియన్. కాబట్టి లివింగ్ లో పిల్లలు పుట్టినా, మ్యారేజ్ లో పిల్లలు పుట్టినా పిల్లలు పిల్లలే కదండి. సో దే విల్ బి అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మదర్. మరి ఆ పిల్లల బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కదా. ఇదేసే నో నాకు తెలియదు ఈ అమ్మాయి ఎవరితో లివింగ్ లో ఉందా ఆ టైంలో అంటే అది ఒక ఎథికల్ ప్రాబ్లం. మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చు కదండి తెలుసు. ఇదంతా పిల్లోడు పుట్టిన తర్వాత డోంట్ యూ థింక్ ఇఫ్ హీ హ్యాస్ టు అండర్గో డిఎన్ఏ టెస్ట్ టు నో హిస్ పేరెంటేజ్, అది ఎంత ట్రామాటిక్ అండి ఒక పిల్లోడికి కానీ ఒక అమ్మాయికి కానీ. అంత ట్రామాకి పిల్లల్ని గురి చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో రిజిస్ట్రేషన్ చేస్తే ఓకే ఈ డ్యూరేషన్ లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇఫ్ దిస్ చైల్డ్ ఇస్ బార్న్ డ్యూ టు ఎనీ లింకేజ్ టు దట్ డ్యూరేషన్ ఆటోమేటికలీ యూ కెన్ క్లెయిమ్ అని చెప్పేసి, అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ కాదు అని అనడానికి ముందు ఒకసారి ఆలోచిస్తారు. బ్లంట్ లేదు లేదు నాకు సంబంధం లేదు అని అనరు వాళ్ళు. మన రిజిస్టర్ డీరెజిస్టర్ అయింది కాబట్టి కాస్త అనే ముందు ఒక మాట ఆలోచించుకుని అందాము అన్న ఒక ట్యాబ్ వస్తుంది. దానికోసము ఇది చాలా వెల్కమ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. చాలా ట్రూ అండి, చాలా ట్రూ. అండ్ అలాగే ప్రసాద్ గారు, ఒకవేళ ఎవరైనా సహజీవనం చేస్తూ ఇప్పుడు ఒకవేళ ఇది లాగా కనుక మారితే సహజీవనాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే వచ్చే అంటే గవర్నమెంట్ ఎలాంటి ఇది తీసుకుంటుంది? వాళ్ళకి 1 month లోపు రిజిస్టర్ దాటిందనుకో, 1 month లోపు అయిన వరకు రిజిస్టర్ చేసుకోగలరు. ఆ సహజీవనం 1 month దాటిన తర్వాత అయితే మాత్రం కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. వీళ్ళు చేసుకోలేదు అనుకోండి, అలా ఉన్నారనుకో, ఎవరు ఎదుగుండేవాళ్ళు లేకపోతే వీళ్ళు చుట్టాలు ఎవరికి ఇష్టం లేని ఉంటారు కదా, వాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇగో పలానా వాళ్ళు లివింగ్ వాళ్ళ ఫాదరో మదరో రిలేటివ్స్ నేబర్స్ ఎవరు ఉంటారు, వీళ్ళు దీనికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు 1 month అబ్జర్వ్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసిపోతుంది. తెలిస్తే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ పనిష్మెంట్ ఉంది. 10,000 పనిష్మెంట్ ఉంది, 3,000 అంటే 3 months జైలు కూడా వెళ్తారట. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు కంప్లైంట్, నిజమా కాదా, ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ అనేది ఒక చట్టపరంగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు రిజిస్ట్రేషన్ వీళ్ళిద్దరూ అనుకున్నారు, మన ఇద్దరు అనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ తప్పే దాంట్లో. మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ అనుకున్నప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు. ఇంతకాలం లేదు, ఇప్పుడు వచ్చింది, వస్తే చేసుకుంటారు రిజిస్ట్రేషన్. దానివల్ల అవతల అమ్మాయికి ధైర్యం ఉంటుంది, ఇతరు కూడా బాధ్యత ఉంటుంది కొద్దిగా. రైట్.
అంటే చాలా చోట్ల మనం చేసుకున్నప్పుడు మనం హోటల్లో ఉండడానికి వెళ్తాము, మీ డీటెయిల్స్ ఇవ్వండి అంటారు, మీ ఆధార్ కార్డు నేను ఇవ్వను, నాది ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాం, అడగం సో ఇలాగే మీరిద్దరు కలిసి ఇప్పుడు ఏదో ఓ దగ్గర ఉంటున్నట్టు లెక్క అంతే. ఇప్పుడు హోటల్లో కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ తో వెళ్తాము, ఇద్దరు ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకుని పెట్టుకుంటారు కదా, యాజ్ అ ప్రూఫ్ దట్ వి స్టేడ్ హియర్. This is also just a proof that you stayed together during this duration. This is nothing like వేరే ఏం ఆస్పెక్ట్స్ లేవు, నో అనడానికి కూడా ఏం పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇట్ ఈస్ అ వెల్కమ్ మూవ్ అండ్ ఇట్ ఈస్ 100% అ వెల్కమ్ మూవ్, బట్ దట్ అవర్ గవర్నమెంట్ ఈస్ మూవింగ్ ఆర్ టేకింగ్ సర్టన్ స్టెప్స్ టు లీగలైజ్ అండ్ గివ్ సమ్ శాంక్టిటీ టు అ పర్టికులర్ రిలేషన్షిప్. ఎస్. సో చాలా థ్యాంక్స్ అండి, మీ ఇద్దరికి కూడా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సహజీవనం చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ ఇది కనుక లా పాస్ అయితే అది మీకు కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా మన సొసైటీ కావచ్చు, మోరల్లీ, ఎథికల్లీ, సోషల్లీ కూడా ఇది ఒక మంచి స్టెప్ కాబట్టి డెఫినెట్ గా వెల్కమ్ చేయాలి అని అంటున్నారు. అండ్ మీకు కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి లాస్ రావాలి. సో దట్ మనకి నెక్స్ట్ టైం నుండి ఇలాంటి ఇష్యూస్ ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రాపర్ గా లీగలైజ్డ్ వేలో ఎవరైనా సార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైం. ఓ, Thank you, నమస్కారం.